సింగపూర్ లో మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పెట్టుబడుల లక్ష్యంగా సాగుతోన్న ఈ టూర్లో ఇవాళ ఐటీ పార్క్ అభివృద్ధిలో కీలక ఒప్పందం కుదిరింది. 450 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వారితో చర్చలు జరిపారు. క్యాపిటల్ ల్యాండ్ చేపట్టే ఐటీ పార్క్ హైదరాబాద్ కు మైలురాయిగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు పెరుగుతోన్న డిమాండ్లను అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్కులో ఉంటాయని అన్నారు. నిన్న 3,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇక సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తోనూ తొలి రోజు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఒప్పందం జరిగింది. నేటితో సింగపూర్ పర్యటనను ముగించుకుని దావోస్ కు బయలుదేరి వెళ్తారు సీఎం. దావోస్ లో 3 రోజులు పర్యటిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు. గతేడాది సుమారు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా ఈసారి మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ దావోస్ లో పర్యటించబోతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు లైవ్ ద్వారా. అశోక్. శ్వేత, సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం 3 రోజులుగా పర్యటిస్తుంది. ఇవాళ కూడా కీలకమైనటువంటి ఒప్పందం జరిగింది. ఏదైతే ప్రధానంగా 350 కోట్ల రూపాయలకు సంబంధించిన దానిపైన కూడా ప్రస్తుతం ఏదైతే సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా మనం చూస్తున్న 3 రోజుల నుంచి కూడా మొన్న సింగపూర్ టెక్నికల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. నిన్న 350 కోట్ల రూపాయలతో ఎస్టీటీ సంబంధించినటువంటి గ్లోబల్ డాటా సెంటర్ సంబంధించిన దానిపైన హైదరాబాద్ లో ముచ్చర్ల దగ్గర అయితే మీర్ఖాన్పేటలో పెట్టేందుకు ఒప్పందం జరిగింది. ఇవాళ కీలకంగా క్యాపిటల్ ల్యాండ్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థతో ఐటీ పార్క్ లో అయితే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు ఐటీకి సంబంధించినటువంటి పార్క్ లో ఏర్పాటు చేసేందుకు కీలక ఒప్పందం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 3 రోజుల సింగపూర్ టూర్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నదీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పర్యటన చేస్తున్నారు. అయితే సింగపూర్ లో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సుందరీకరణ కావచ్చు, బహుళాంతస్తు నిర్మాణం కావచ్చు, పర్యాటకంగా వాణిజ్యపరంగా ఉన్నటువంటి నిర్మాణం సంబంధించిన వాటిని కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాన ఉద్దేశం హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించిన దానిపైన కూడా అభివృద్ధి చేసేందుకు దాన్ని కృషి చేసేందుకు ఆ విషయంగా అయితే సింగపూర్ లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. అయితే ఇవాళ అర్ధరాత్రి ఆయన 3 రోజుల పాటు సింగపూర్ లో పర్యటన ముగించుకొని దావోస్ కు వెళ్తారు. దావోస్ లో రేపు ఎల్లుండి ఆ తర్వాత రోజు 3 రోజుల పాటు దావోస్ లో పర్యటిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. గత ఏడాది ఏదైతే ఇదే దావోస్ లో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి 40,000 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చారు. సో ఈసారి కూడా అదే స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దావోస్ లో కూడా పర్యటించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. సో 3 రోజుల పర్యటన ప్రస్తుతం సింగపూర్ లో కొనసాగుతుంది. ఇవాళ అర్ధరాత్రికి సింగపూర్ లో ముగుస్తుంది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.